అంతట ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటి నిజమే, వారు తమ ప్రయాసముల మాని విశ్రాంతి పొందుదురని ఆత్మ చెప్పుచున్నాడని సెలవిచ్చారు. స్తోత్రముల తండ్రి, స్తోత్రమునైనా ఇదిగో చనిపోయిన వారిని గురించి దుఃఖించవద్దు అని సెలవిచ్చారు. నాయనా మరి ప్రభువా, ఆ బ్రతుకు చివరి దాకా అది కొనసాగింది. బిడ్డలు నాయన ఆమె సంతతి ప్రభువా ఇదిగో తండ్రి కుటుంబాలు ఆమెకి సహకరించి చివరి అంతిమ కార్యము దాకా నాయన ఆమె కోరినట్టుగా జరగడానికి మీరు కృప దయచేశారు. ఇప్పుడు ఈ సంస్మరణ సభలో కొన్ని మాటలు ధ్యానించుటకు నీ కృపా బాహుళ్యమును బట్టి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నాదు యాత్ర ముగియే నిల్లలో నా నేత్రములో మోయబడగా, నాదు యాత్ర ముగియే నిల్లలో చేరగా పరలోక దేశం, చేరగా పరలోక దేశం నాదుగానా మిదియే ఇళ్ళలో, నాదుగానా మిదియే పరవాసిని నే జగమున్న ప్రభువా, పరవాసిని నే జగమున్న ప్రభువా నడచుతున్నాను నిదాయ నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం అని దేవునికి జీవితాన్ని అంకితం చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బాప్తిస్మం తీసుకుంటారు. బాప్తిసం తీసుకున్న తర్వాత కొంతమంది కొన్ని వ్యసనాలకు కొన్ని అలవాట్లకు మళ్ళా రివర్స్ అయ్యి వెనక్కి వస్తారు. కానీ కొంతమంది ఏంటంటే నా జీవితం దేవునికి అంకితం చేసి నేను చచ్చినోడితో చచ్చిన దాంతో సమానం, దేవుడు నన్ను బ్రతికించాడు అంటే నేను కాదు, నా యందు జీవించేటువంటి ఆ ప్రభువే నాలో జీవిస్తున్నాడు అనేటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. మేము నక్సలైట్ల సాక్ష్యాలు, దొంగల సాక్ష్యాలు, వ్యభిచారుల సాక్ష్యాలు, మోసగాళ్ళ సాక్ష్యాలు, ఇలాగా భయంకరంగా ఉన్నటువంటి వాళ్ళ అనేక మంది సాక్ష్యాలు విని విని ముందు రక్షించబడటం, తర్వాత ఇంకా స్థిరపరచబడటం అనేటువంటిది జరిగింది. ఈ తల్లి విషయంలోకి వస్తే ఆమె నమ్మకంగా ఆ ప్రభువుని నమ్ముకొని వీళ్ళది ఎవరంటే సోమేశ్వరం అండి, సోమేశ్వరంలో కూడా మాకు ఒక సంఘం ఉంటుంది లోపలికి. కొంచెం ఆ ఊరు బాగా పరిచయమైనటువంటి ఊరు. అయితే ఇప్పుడు మనకు వచ్చిన సమస్య ఏంటంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత ముందు బాగానే ఉంటుంది, కానీ రాను రాను ఏదైనా ఇలాంటి కార్యక్రమాల్లోకి రావాలి అనేసరికి కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మనకి కాంతి ఇది అని అనిపిస్తుంది, కానీ ఇది అందరికీ కావాల్సింది. మీకు బైబిల్లో అనేక రుజువులు కొంత టైంలో మీకు చెప్తాను చూడండి. కీర్తనల గ్రంథంలో 84వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాలు. 84వ అధ్యాయంలో యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అదేమవుతుందంటే ఆ ఆవరణాలని, ఆయన సన్నిధిని చూడాలని ప్రాణం ఏంటంటే తపన పడుతూ సొమసిల్లిపోతుందట. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు. ఎందుకంటే ఈ జీవము గల దేవుని విషయాలు బైబిల్లో రాయబడి ఉంటాయి. మాట స్టాండర్డ్ ఉంటుంది, గడికో మాట లేకపోతే ఇంకో చోట ఒక మాట అట్లా కాకుండా స్టాండర్డ్ ఉంటుంది అనమాట. అదే స్టాండర్డ్ భక్తులు మెయింటైన్ చేయాలి. దానికోసం జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయిస్తున్నది. దీన్ని కొంతమంది అడ్డుకుంటారు, వద్దు మనకు కాంతిది, మనకు సంబంధం లేదు, మనకు 3 మంది ఉన్నారు, మన దారిలో మనం వెళ్ళిపోదామని అంటే ఈ ప్రాణం తహతహలు ఆడిపోతుంది అనమాట.
తిండి కోసమో బట్ట కోసమో తహతహలాటమైతే అక్కడితో ఆ కోరిక తీరిపోద్ది. కానీ ఈ కోరిక తీరడం అనేటువంటిది మాత్రం చాలా హైలీగా ఉంటుంది అనమాట. యేసే మార్గము యేసే సత్యము, యేసే మార్గము యేసే సత్యము, యేసే జీవముగా నిజముగా, యేసే జీవముగా. మన్నైన ఈ దేహం మహిమ రూపమై కవల వర్ణ వస్త్రమును ధరించెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై కవల వర్ణ వస్త్రమును ధరించెదం. నాదుడేసుకు నవవధువులం, నీతి పాలనలో యువరాజులం. నాదుడేసుకు నవవధువులం, నీతి పాలనలో యువరాజులం. హోసన్నా 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 హోసన్నా. తప్పకుండా హోసన్నాను స్తుతి పాడుతూ సియోనుకు వెళ్ళెదం. హోసన్నాను స్తుతి పాడుతూ సియోనుకు వెళ్ళెదం. నరులాత్మ పెట్టిన దీపం అన్నాం. దీపం ఉండగా నేను చక్క పెట్టుకోమన్నాం. ధర్మ కంటే మరణ ధర్మం మేలన్నావు తండ్రి. యెహోవా భక్తులు మరణం నీ దృష్టికి ఎంతో విలువైనది అన్నావు. అదే సుగంధ తైలము కంటే మంచి పేరు గొప్పదన్నావు. మా బంధువులకి అందరికీ నా నిండు వందనాలండి. మా అమ్మలేని లోటు మాకు చాలా లోటుగా ఉందండి. మా గురించి మీరు అందరూ కూడా ప్రార్థనలో పెడుతుంది. మా కుటుంబం గురికి మా అమ్మలేని లోటు చాలా లోటుగా ఉందండి. మాకు ఈ మర్చిపోలేకపోతున్నాం. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన చెప్తారమ్మా ఎవరన్నా? పరవాసినినే జగమున ప్రభువా, పరవాసినినే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిని. నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా. నీ దరిని చేరెదను నేను, నీ దరిని చేరెదను. పరవాసినినే జగమున ప్రభువా,
జగమున ప్రభువా నడచుచున్నా